ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలికి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలికి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు.